The topic is salient features of Indian Constitution. Let us see the salient features of Indian Constitution. First, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉండే. 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. ప్రజెంట్ వచ్చేసి ఏంటి అంటే 465 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ అయినాయి. ఇన్ని పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి సార్ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా ఇన్ని పెరిగినాయి. 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ నుండి 465 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ అనేవి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఫస్ట్ సైలెంట్ ఫీచర్ ఏంటంటే లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ మనది. చాలా పెద్ద కాన్స్టిట్యూషన్, చాలా బల్కియెస్ట్ కాన్స్టిట్యూషన్. నో అదర్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ బల్కియెస్ట్ యాజ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఈవెన్ చూడండి, మనం కాన్స్టిట్యూషన్ని బేసిక్గా యూఎస్ నుండి బేసిక్గా అడాప్ట్ చేసుకున్నాం, అంటే యూఎస్ మోడల్లో తీసుకున్నాం. ఈవెన్ యూఎస్ కాన్స్టిట్యూషన్ కూడా అంత పెద్దగా ఉండదు, మన కాన్స్టిట్యూషనే చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ క్లియర్లీ, చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ఏమంటారంటే మొత్తం క్లియర్గా రాస్తుంది. ఇంకా బ్రీవిటీ, అంత క్లియర్లో కూడా ఎక్స్ట్రా మ్యాటర్స్ ఏముంటాయి, ఏదైతే అవసరమో, ఏదైతే పబ్లిక్ అవసరమో అదే రాసి ఉంటుంది. ఏదైతే అంటే నార్మల్ ప్రజలు, ఈవెన్ మనలాంటి వాళ్ళని చదువుకున్నా కూడా కాన్స్టిట్యూషన్ చదివితే క్లియర్గా అర్థమవుతుంది, అట్లా రాసి ఉంటుంది. కాబట్టి లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అయింది. ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నారంటే, అయితే ఒక ఫిలాసఫర్ ఏమన్నారంటే, మన కాన్స్టిట్యూషన్ని ఏనుగుతో పోల్చిండు ఆయన. ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఐరావతంతో పోల్చడం జరిగింది ఐవర్ జెన్నింగ్స్ అతనే. అది ఫస్ట్ సైలెంట్ ఫీచర్, అది లెంతియెస్ట్ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ లెంతియెస్ట్ పెద్దది అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, రిటన్ ఆన్సర్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. ఏంటంటే ఒకటి రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంకొకటి అన్రిటన్ కాన్స్టిట్యూషన్. రిటన్ కాన్స్టిట్యూషన్కి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇండియా అయితే, అన్రిటన్ కాన్స్టిట్యూషన్కి క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంగ్లాండ్. అన్రిటన్ కాన్స్టిట్యూషన్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంగ్లాండ్. రిటన్ కాన్స్టిట్యూషన్కి ఇండియా, యూఎస్ఏ ఏదైనా తీసుకోవచ్చు, ఓకేనా. లెట్స్ గో టు సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏంటంటే డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే చాలా చోట్ల నుండి మన కాన్స్టిట్యూషన్ని డ్రా చేసుకోవడం జరిగింది. లైక్ యూఎస్ఏ నుండి కానీ, యూకే నుండి కానీ, ఐర్లాండ్ నుంచి కానీ, జపాన్ నుండి కానీ, యుఎస్ఎస్ఆర్ నుండి కానీ, ఆస్ట్రేలియా నుండి కానీ, సౌత్ ఆఫ్రికా నుండి కానీ, అట్లా డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్లో ఉన్న మంచి విషయాలను మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్స్ తీసుకొచ్చి మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. కేవలం మంచి విషయంలో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కొన్ని చూద్దాం. ఫండమెంటల్ రైట్స్, ఫస్ట్ కంట్రీస్ వద్దాం. యుఎస్ఏ నుండి ఫండమెంటల్ రైట్స్ తీసుకోవడం జరిగింది. పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది, ఓకేనా. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ యుఎస్ఏ నుండి తీసుకున్నాం. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్లో వేరే కాన్స్టిట్యూషన్స్ నుంచి మనం ఏం తీసుకున్నాం అనేది వస్తుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూకే తీసుకుంటే పార్లమెంటరీ గవర్నమెంట్ వచ్చింది. పార్లమెంటరీ గవర్నమెంట్ మనం యూకే నుండి తీసుకున్నాం. తర్వాత రూల్ ఆఫ్ లా వచ్చింది. తర్వాత క్యాబినెట్ సిస్టమ్ వచ్చింది. ఇవన్నీ మనం యూకే నుండి తీసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఐర్లాండ్ తీసుకుంటే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తీసుకున్నాం. మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. తర్వాత యుఎస్ఎస్ఆర్ నుండి జస్టిస్ తీసుకున్నాం. సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ అది తీసుకున్నాం. తర్వాత వెయిమర్ కాన్స్టిట్యూషన్ లేదా జర్మన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం ఏం తీసుకున్నాం, వెయిమర్ కాన్స్టిట్యూషన్ లేదా జర్మన్ కాన్స్టిట్యూషన్ నుండి అబాలిషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇవి తీసుకున్నాం. అంటే చూసి వేరే కాన్స్టిట్యూషన్స్ నుంచి వేరే థింగ్స్ తీసుకొని మన కాన్స్టిట్యూషన్లో చాలా నీట్గా భద్రపరుచుకున్నాం వాటిని. అవి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. ఇవే కదా మనం ఇప్పటికి కూడా వాడేది. అందుకే డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, ఇది ఒక సైలెంట్ ఫీచర్.
ఇది ఒక సైలెంట్ ఫీచర్ మన కాన్స్టిట్యూషన్కి. వేరే వేరే కాన్స్టిట్యూషన్స్ రాసుకున్నాం. తర్వాత బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. కొన్ని కాన్స్టిట్యూషన్స్ మరీ రిజిడ్గా ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్స్ మరీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అమ్మా. కానీ మనది బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మరీ రిజిడ్గా ఉన్న కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యూఎస్ఏలో ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్తో సమానం. యూఎస్ఏ ఫ్లెక్సిబుల్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూకే. వాళ్ళది అన్రిటన్ కాన్స్టిట్యూషన్ కదా, చాలా ఈజీ ఆఫ్ ఇట్స్ ఎ వెరీ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ యూకే కాన్స్టిట్యూషన్. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి సార్? ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ దీస్ టూ. కొన్ని విషయాలలో రిజిడ్గా చాలా రిజిడ్గా ఉంటుంది, కొన్ని విషయాలలో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం ఎట్లా ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తామో అది చాలా రిజిడ్గానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కొన్నిసార్లు స్పెషల్ మెజారిటీ అడుగుతారు, కొన్నిసార్లు సింపుల్ మెజారిటీ అడుగుతారు. వాట్ ఈస్ ది స్పెషల్ మెజారిటీ సార్ అంటే 2/3 మెంబర్స్ ఆఫ్ ద హౌసెస్ ఏం చేయాలంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ చేయాలి. 2/3 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ 100కి 75 మెంబర్స్ దాకా ప్రజెంట్ అండ్ ఓటింగ్ చేయాలి. అది స్పెషల్ మెజారిటీ అవుతుంది. అయితే కొన్ని ఇస్తున్న విషయాలలో ఓన్లీ పార్లమెంట్లోనే కాదు, 2/3 మెజారిటీ పాస్ అయినాక స్టేట్స్కి కూడా పంపుతారు. స్టేట్స్కి దేనికోసం? రాటిఫికేషన్ కోసం, సంతకం కోసం స్టేట్స్కి కూడా పంపడం జరుగుతుంది. అప్పుడు అది ఇంకా రిజిడ్ అవుతుంది. కొన్ని సింపుల్ మెజారిటీ సింపుల్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. జస్ట్ నార్మల్గా 50% ఆఫ్ ద ఓట్స్ వస్తే సరిపోతుంది. 50% ఆఫ్ ద ఓట్స్ వస్తే సరిపోతుంది. అది ఓకేనా? అది సింపుల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ. అంటే ఇప్పుడు ఇందులో ఏంటంటే మనది రిజిడ్గా ఉంది, మనది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. సింపుల్ మెజారిటీలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కిందికి రావు, నార్మల్గా పాస్ అయిపోతాయి అవి. ఓకేనా? ఆర్టికల్ 368 కిందకి ఏదైతే వస్తుందో అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. ఓకేనా? బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. తర్వాత ఫెడరల్ స్ట్రక్చర్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఫెడరల్ స్ట్రక్చర్ విత్ స్ట్రాంగ్ సెంటర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇండియా అనుకోండి, దేర్ ఆర్ స్టేట్స్గా డివైడ్ చేసుకున్నాం మనం. ఈ స్టేట్స్గా డివైడ్ చేసుకొని స్టేట్స్కి కూడా పవర్ ఉంటుంది. ఏదైతే పవర్ ఉందో దాన్ని ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు. కొన్ని కంట్రీస్లో ఫెడరల్ స్ట్రక్చర్ ఉంటుంది, డైరెక్ట్ కంట్రీ మొత్తం ఒకటే ఉంటుంది, దాన్ని డైరెక్ట్ యూనిటరీ గవర్నమెంట్ అంటారు. మనది యూనిటరీ గవర్నమెంట్ కాదు, మనది ఫెడరల్ గవర్నమెంట్. మనది యూనిటరీ గవర్నమెంట్ కాదు, మనది ఫెడరల్ గవర్నమెంట్. ఏ స్టేట్ని వాళ్ళే రూల్ చేసుకుంటున్నారు. బట్ ఏ స్టేట్ని వాళ్ళే రూల్ చేసుకున్నా ద సెంటర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అందుకోసం అని మనల్ని ఫెడరల్ స్ట్రక్చర్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటారు. ఫెడరల్ స్ట్రక్చర్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఎందుకు సార్ మరి స్ట్రాంగ్ సెంటర్ ఎందుకు ఉండాలి? స్ట్రాంగ్ సెంటర్ అని ఎట్లా అనిపిస్తుంది సార్ మీకంటే ఏ లాస్ అయినా స్టేట్ చేసినప్పుడు దాని మీదనే మళ్ళీ సెంటర్ కూడా రిపీట్గా లా చేస్తే అది సెంటర్దే స్ట్రాంగ్ ఉంటుంది, స్టేట్ది ఉండదు. దానికోసం అనేది మనల్ని 3గా డివైడ్ చేసింది. అది స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్, సెంటర్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్, ఈ 3 లిస్టులు తయారు చేసిన. స్టేట్ లిస్ట్ ఉన్న ఐటమ్స్ మీద స్టేట్స్ చేసుకుంటాయి లాస్, సెంట్రల్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద సెంట్రల్ చేసుకుంటాయి. ఈ కంకరెంట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద స్టేట్స్ లాస్ చేస్తాయి, సెంట్రల్ కూడా లాస్ చేస్తుంది. కానీ ఈ కంకరెంట్ లిస్ట్లో ఉన్న దాని మీద ఒకటే దాని మీద స్టేట్ చేసినప్పుడు తర్వాత సెంట్రల్ చేస్తే సెంట్రల్ లానే ప్రివేల్ అవుతుంది, స్టేట్ లా ప్రివేల్ కాదు. అందుకే స్ట్రాంగ్ సెంటర్ అంటాం. ఓకేనా? అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు ఇండియాకు సింగిల్ సిటిజన్షిప్ ఉన్నది, డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. మనకు స్టేట్కి ఒక సిటిజన్షిప్ మళ్ళీ సెంట్రల్కి ఒక సిటిజన్షిప్ లేదు. ఇండియా మొత్తం కలిపి ఒకటే ఆధార్ కార్డ్. అదే మీరు యూఎస్లో తీసుకుంటే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్కి ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్లో ఉన్నాను అనుకోండి, నాకు ఈ స్టేట్ ఆధార్ కార్డు ఉండాలి ప్లస్ దేశం మొత్తం కలిపి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు అంటే అక్కడ ఆధార్ కార్డులు ఉండవు, సిటిజన్షిప్ అంటున్నా, డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. మన అక్కడ అట్లా కాదు, మన దగ్గర సింగిల్ సిటిజన్షిప్. తర్వాత పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్.
పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనకు ఇండియన్స్కి అంటే ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వచ్చిన డౌట్ ఏంటంటే పార్లమెంట్కి పోవాలన్నా ప్రెసిడెన్షియల్కి పోవాలన్నా, పార్లమెంట్కి పోవాలన్నా ప్రెసిడెన్షియల్కి పోవాలన్నా. మనం ప్రెసిడెన్షియల్ ఎప్పుడు చూడలే, మన ఇండియాలో లేదు. పార్లమెంటరీ అయితే చూసినాం, ఎందుకంటే బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్నారు కాబట్టి, బ్రిటిషర్స్ అన్ని సంవత్సరాలు మనల్ని రూల్ చేస్తున్నారు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళది పార్లమెంటరీ డెమోక్రసీయే కాబట్టి మనం పార్లమెంటరీ డెమోక్రసీనే చూసుకున్నాం. పార్లమెంటరీ డెమోక్రసీలో ఉండే ఫీచర్స్ ఏంటనే చూద్దాం. హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్, head of state and head of government are different. Head of the state and head of the government are different. Head of the state is nominal executive. Nominal. Head of the state is nominal. Ante mana president is nominal executive. Head of the government is real executive. చూడండి, ఇప్పుడు అదే కదా ఉన్నది ఇండియాలో. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ ఎగ్జిక్యూటివ్. బట్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ Prime Minister. He is a real executive, and with him Union Council of Ministers will be there. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ది. ఇండియాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. మనకు సౌకర్యంగా ఉంటుందని ఇదే ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ప్రెసిడెన్షియల్ ఎందుకు ఇంక్లూడ్ చేసుకోలేదు సార్ అంటే, ప్రెసిడెన్షియల్లో ప్రెసిడెంట్ విల్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ పార్లమెంట్. మన దగ్గర పార్లమెంట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంది? లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ మీన్స్ ప్రెసిడెంట్ విల్ బి ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. కానీ ప్రెసిడెన్షియల్లో అలా కాదు, ప్రెసిడెంట్ విల్ నాట్ బి ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మనం పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ప్రిఫర్ చేసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రిఫర్ చేసుకున్నాం, ఇప్పుడు పార్లమెంటరీ ఫార్మే నడుస్తుంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఇప్పుడు ఒక కొత్త వర్డ్ కాయిన్ అయింది. ఆ వర్డ్ ఏదంటే ప్రైమ్ మినిస్టేరియల్ గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టేరియల్ గవర్నమెంట్. సార్ ఇది ప్రైమ్ మినిస్టేరియల్ గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నారు సార్ సడన్గా అంటే, బికాస్ ద పోస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బికమ్ దట్ ఇంపార్టెంట్ నౌ. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. ఇప్పుడు కంట్రీలో అన్ని పోస్టుల కంటే హైయెస్ట్ పోస్ట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ పోస్టే. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ యాక్చువల్లీ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటే అతని చుట్టూ ఉన్న యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ అతను కూడా సమానమే. బట్ ఆ ఈక్వల్స్లో అతను ఫస్ట్. ఆ ఈక్వల్స్లో ఎవరైతే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో ఆ ఈక్వల్స్లో అతను ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏమంటున్నారు? ప్రైమ్ మినిస్టేరియల్ గవర్నమెంట్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి. మనం ఇండియా వాళ్ళు ఏం అడాప్ట్ చేసుకున్నారు? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నారు. సో అది నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ. సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ. పార్లమెంట్ జ్యుడిషియరీ రెండు వేరే ఆర్గాన్స్. ఇది లెజిస్లేచర్ కిందకి వస్తుంది, అండ్ దట్ ఈస్ ఆబ్వియస్లీ జ్యుడిషియరీ. ఇప్పుడు ఇండియన్స్ అప్పుడు రాసుకున్నప్పుడు మనకున్న డౌట్ ఏంటంటే, యూఎస్ఏలో జ్యుడిషియరీ ఈజ్ పవర్ఫుల్, యూకేలో పార్లమెంట్ ఈజ్ పవర్ఫుల్. కాబట్టి మనం ఇది తీసుకోవాలనుకుంటే మనల్ని రెండు తీసుకున్నారు. ఎట్లా సార్ రెండు ఎట్లా తీసుకున్నారు సార్ అంటే, మన ఇండియాలో పార్లమెంట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ కదా. పార్లమెంట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ సార్ అంటే, ఇట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఒక పార్లమెంట్కి తప్ప ఇంకెవ్వరికి లేదు ఇండియా మొత్తంలో. కాబట్టి పార్లమెంట్ ఈజ్ పవర్ఫుల్. ఎట్ ద సేమ్ టైమ్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఆల్సో పవర్ఫుల్. సుప్రీంకోర్టు కూడా పవర్ఫులే. ఎట్లా సార్? ఇప్పటికైనా పార్లమెంట్ పవర్ఫుల్ ఉన్నారు, ఇప్పుడు సుప్రీంకోర్టు పవర్ఫుల్ ఎట్లా అంటున్నారు అంటే, ఏదైతే పార్లమెంట్ లాస్ చేస్తుందో ఆ లాస్ని నల్ అండ్ వాయిడ్ అండ్ డిక్లేర్ చేసే రైట్ సుప్రీంకోర్టుకే ఉంది, ఇంకెవరికి లేదు. మీరు అర్థం చేసుకోండి ఎంత టెక్నికల్గా ఉందో. పార్లమెంట్ ఏమో డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయగలుగుతుంది. ఇట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అమెండ్ అంటే చేంజ్. అమెండ్ మీన్స్
అమెండ్ ఈక్వల్స్ టు చేంజ్. ఇట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ అమెండ్ చేసి రాయగలుగుతుంది, ఏదైనా రాయగలుగుతుంది. అలా రాసింది కాన్స్టిట్యూషనల్ లైన్స్లో లేకుంటే దాన్ని చేంజ్ చేసే అధికారం మళ్ళీ సుప్రీంకోర్టుకు ఉంది. అంటే చూడండి, బోత్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ ఇండియా. అందుకే సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ అంటారు. సింథసిస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ అంటారు. నెక్స్ట్, ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. రెండు టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండిపెండెంట్ ఒకటైతే ఇంటిగ్రేటెడ్ ఒకటి. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ చూద్దాం మనం. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి సార్ అంటే ఇట్స్ ఎ చైన్, ఒక ప్రాసెస్, ఒక చైన్. ఎట్లుంటుంది అంటే ఫస్ట్ అన్నిటికంటే పైన అపెక్స్ లెవెల్లో సుప్రీంకోర్టు ఉంటుంది. ఇండియాలో అపెక్స్ లెవెల్లో సుప్రీంకోర్టు ఉంటుంది. తర్వాత డివైడ్ చేసుకుంటే ప్రతి స్టేట్స్కి కొన్ని హైకోర్ట్స్ ఉంటాయి. స్టేట్కి ఒక హైకోర్టు ఉంటుంది. అట్లానే మొత్తం ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అన్నిటికి ఉన్నదంటే లేవు. ఓన్లీ 24 హైకోర్ట్సే ఉన్నాయి. 24 హైకోర్ట్సే ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఒక హైకోర్టు ఇంకొక స్టేట్ కూడా, ఒక స్టేట్ హైకోర్టు ఇంకొక స్టేట్కి కూడా హైకోర్టు లాగా వర్క్ చేయొచ్చు. ఒక స్టేట్ హైకోర్టు ఒక్క స్టేట్కే పనిచేయాలని రూల్ లేదు. వేరే 2 స్టేట్స్కి కలిపి కూడా ఒక హైకోర్టు ఉండొచ్చు. అదే విషయం, ఓకేనా? కాబట్టి అది ఉన్నాయి. తర్వాత హైకోర్ట్స్ కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. ఇట్లా తర్వాత వీటి కింద సెషన్స్ కోర్ట్స్ కానీ చిన్న చిన్న కోర్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటి కోర్ట్స్ ఉంటాయి. సెషన్స్ కోర్ట్ ఇదంతా ఏంటంటే ఒక సిస్టమ్. దీన్నే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటారు. అంటే ఒకదానికొకటి చైన్ సిస్టంలో ఉంటుంది. పైన సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు కింద హైకోర్ట్స్ ఉంటాయి, హైకోర్ట్స్ కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద సెషన్స్ కోర్ట్స్ ఉంటాయి. ఇట్లా ఇది ఒక ఇంటిగ్రేటెడ్ చైన్ సిస్టమ్. ఇప్పుడు ఇది ఇండియాలో ఇట్లా ఉంది. అదే యూఎస్లో తీసుకుంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ కదా, ఈ స్టేట్ది వేరేలా ఉంటుంది, కంట్రీ మొత్తం కలిపి ఒకలా ఉంటుంది. ఈ స్టేట్ది వేరేలా ఉంటుంది, కంట్రీ మొత్తం కలిపి ఒకలా ఉంటుంది. ఈ స్టేట్ది అంటే వేరేలాగా ఉంటాయి. కానీ మనది అలా కాదు. ఇండియా మొత్తం ఒకటే లా. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ లాస్. మీరు ఇక్కడ నుంచి అస్సాం పోయినా, త్రిపుర పోయినా, జమ్మూ కాశ్మీర్ పోయినా, ప్రజెంట్ ఎక్కడికి పోయినా లా మొత్తం ఒకటే ఉంటుంది ఇండియాలో. బట్ యూఎస్ఏలో అలా కాదు. స్టేట్కు డిఫరెంట్లా ఉంటుంది, మొత్తం ఫెడరల్ కలిపి ఒకలా ఉంటుంది. సో అందుకే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ తీసుకున్నాం. తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏం సార్ అంటే judiciary will not depend on anyone. First thing, judiciary will not depend on anyone. First point, judiciary will not fear for anyone. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సో కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ డబ్బులు పెడితే న్యాయం అటు పోతుంది సార్, పేదవాళ్ళకి న్యాయం దక్కట్లే అంటున్నారు ఈ మధ్యలో. దట్స్ కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్. అది కంప్లీట్గా ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే పెద్ద వాళ్ళనే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం, అతన్ని కూడా జైలు వేసిండు. అతను అంత సంపన్నుడు, అయినా కూడా జైలుకి వెళ్ళిండు. ఎందుకు అంటే కోర్టుకు పవర్ ఉంది. కోర్ట్ విల్ నాట్ ఫియర్ ఫర్ ఎనీవన్. గాలి జనార్దన్ రెడ్డిని కూడా వేసిండు. పెద్ద లీడర్స్నే జైల్లో పెట్టడం జరిగింది. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ని మార్చుకోవాలన్నా కోర్టు ఉన్నదే అందరికీ సమానంగా న్యాయం కల్పించడానికి. కోర్టు కల్పిస్తుంది, ఎందుకంటే కోర్టు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. వేరే ఆర్గాన్స్తో, జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్తో కానీ లెజిస్లేచర్తో కానీ కూడా దానికి ఏం సంబంధం లేదు. కంప్లీట్ వేరే. జ్యుడిషియరీ సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. ఆర్టికల్ 50 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 50 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్కి ఎటువంటి సంబంధం లేదు, సపరేట్ చేసేసిండ్రు. ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1773లో స్టార్ట్ అయింది. 1773లో స్టార్ట్ అయ్యి 1781కి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ని జ్యుడిషియరీ నుండి తీసేసిండ్రు. అంటే బ్రిటిషర్సే తీసేసిండ్రు. మీకు తెలుసు కదా, మనం బ్రిటిష్ నుంచే మొత్తం మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సిస్టమ్ని మొత్తం బ్రిటిష్ నుంచే కాపీ కొట్టుకున్నాం. మొత్తం కంప్లీట్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టమే ఉంటుంది. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ నుండి తీసుకున్నాం? యూఎస్ఏ నుండి తీసుకున్నాం.
సింపుల్గా ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ నుండి తీసుకున్నాం, యూఎస్ఏ నుండి తీసుకున్నాం. తర్వాత ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రజెంట్ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ వచ్చేటి 14 నుండి 18 వరకు వస్తాయి. రైట్ టు ఈక్వాలిటీ. సెకండ్ వన్ ఏమొస్తుంది సార్ అంటే రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్స్ ఏమొస్తాయి 19 to 22 వస్తాయి. రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఈక్వాలిటీ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ 19 to 22. నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 వస్తాయి. ఆర్టికల్ 23 and ఆర్టికల్ 24 will be covered under right against exploitation. Next, right to religion. రైట్ టు రిలీజియన్ కింద 25 నుండి 28 వరకు వస్తాయి. రైట్ టు రిలీజియన్ కింద 25 నుండి 28 వరకు వస్తాయి. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటే 29 and 30 వస్తాయి. 29 and 30. తర్వాత లాస్ట్ది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 వస్తుంది. ఆర్టికల్ 32ని ఉపయోగించుకొని మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు మీ ఫండమెంటల్ రైట్స్ని కనుక ఎవరైనా వయోలేట్ చేస్తే. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ రైట్స్. మీ ఫండమెంటల్ రైట్స్ని కనుక ఎవరైనా వయోలేట్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ గో టు కోర్ట్స్. నోబడీ విల్ స్టాప్ యూ. మీరు డైరెక్ట్గా కోర్ట్స్కి వెళ్ళొచ్చు. వెళ్తే అక్కడ వాళ్ళు రిట్స్ ఇష్యూ చేస్తారు. మీరు డైరెక్ట్ ఇప్పుడు ఫస్ట్ సార్ మేము డిస్ట్రిక్ట్లో ఉంటున్నాం కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్ పోయి తర్వాత అక్కడ నచ్చకుంటే హైకోర్టు పోయి ఆ తర్వాత సుప్రీంకోర్టు పోవాలంటే అలా కాదు. సుప్రీంకోర్ట్ ఈజ్ ద కేర్ టేకర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా ఫండమెంటల్ రైట్స్ అయినా. కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ గో టు సుప్రీంకోర్ట్ అండర్ ఆర్టికల్ 32. డైరెక్ట్ వెళ్ళొచ్చు. సార్ ఆర్టికల్ 32ని ఉపయోగించుకొని హైకోర్టుకే పోతా అంటే ఆర్టికల్ 226ని ఉపయోగించుకొని యూ కెన్ గో టు హైకోర్ట్స్. మీరు హైకోర్ట్స్కైనా వెళ్ళచ్చు. ఇది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ రైట్స్. యూ కెన్ గో టు కోర్ట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫర్ ద సిటిజన్స్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్ కోసం. దీస్ ఆర్ ఫర్ సిటిజన్స్, నాట్ ఫర్ ద స్టేట్. మనల్ని మనం స్టేట్ ఏమైనా ఆర్బిటరీ లాస్ తీసుకొస్తే వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిండ్రు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ రాసుకోండి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ తర్వాత వచ్చేటి ఏంటి? నెక్స్ట్ వెంటనే డిపిఎస్పి వస్తాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఒక షార్ట్కట్లో రాస్తున్నా డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఎక్కడ నుండి తీసుకున్నాం? ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం డైరెక్ట్గా ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఈ ఐర్లాండ్ వాళ్ళు ఇవి ఎక్కడ నుండి తీసుకున్నారంటే మళ్ళీ స్పెయిన్ నుండి తీసుకున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ వాళ్ళేమో స్పెయిన్ నుంచి తీసుకున్నారు. అది స్టోరీ. ఆర్టికల్స్ ఏంటి సార్ అంటే 36 to 51 పార్ట్ 4. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ ఫర్ ద సిటిజన్స్ కోసం కాదు. దోస్ ఆర్ నాట్ ఫర్ ద సిటిజన్స్. మరి ఎవరికి సార్ అంటే అవి గవర్నమెంట్కి. దోస్ ఆర్ ఫర్ గవర్నమెంట్, నాట్ ఫర్ ద స్టేట్కి, నాట్ ఫర్ ద సిటిజన్స్, ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఆర్ ఫర్ ద స్టేట్. ఎందుకు అంటే మన స్టేట్ అయినా మన గవర్నమెంట్ అయినా మనల్ని వెల్ఫేర్ వైపు, అభివృద్ధి వైపు తీసుకోవాలి. అభివృద్ధి వైపు తీసుకోవాలంటే మంచి లాస్ తీసుకురావాలి. కాబట్టి while framing the new laws, government should keep the DPSP in mind. గవర్నమెంట్ డిపిఎస్పిని మైండ్లో పెట్టుకునే లాస్ చేయాలి. అప్పుడే ఇండియా ఒక వెల్ఫేర్ స్టేట్ అవుతుంది. సో అంటే ఏంటిదంటే డిపిఎస్పి ఆర్ ద గైడ్ లైన్స్. ఎవరికి గైడ్ లైన్స్? డిపిఎస్పి అనేది గైడ్ లైన్స్. ఎవరికి? గవర్నమెంట్కి గైడ్ లైన్స్. ఇలా డెవలప్ చేయండి, ఈ మోడల్లో డెవలప్ చేయండి అని.
డిపిఎస్పిలో 3 మోడల్స్ ఉంటాయి. అవి ఏంటంటే 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. తర్వాత గాంధీయన్ ప్రిన్సిపల్స్, తర్వాత లిబరల్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ మనం క్లాస్లో చదువుకుందాం. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే ఈ 3 ప్రిన్సిపల్స్ని కూడా వాడుకొని గవర్నమెంట్ లాస్ చేయాలి వైల్ ఫ్రేమింగ్ ద లాస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా డిపిఎస్పిని ఫాలో అవుతుంది. దాంట్లో నో డౌట్. గవర్నమెంట్ ఫాలో అవుతుందో అయితే లేదో మంచి విషయాలని అనుకోకండి. గవర్నమెంట్ డెఫినెట్గా డిపిఎస్పిని ఫాలో అవుతుంది. డిపిఎస్పిని ఫాలో అవ్వకుండానే చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. దెర్ ఆర్ నో ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. సార్ వై సార్ అంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్కి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. అట్లే కాదు, చాలా పెద్ద కాన్స్టిట్యూషన్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. కానీ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్లో మాత్రం ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. మనం ఈ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుండే ఫండమెంటల్ డ్యూటీస్ని డిరైవ్ చేసుకున్నాం. ఇప్పుడు త్రూ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1949 నవంబర్ 26కి ఫోర్స్లోకి అడాప్ట్ అయ్యి జనవరి 26, 1950లోకి ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిందో ఆ రోజు ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు వచ్చినాయంటే త్రూ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976 వచ్చినాయి. ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మీద మనం ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొచ్చుకున్నాం. ఎక్కడ నుండి అంటే యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకొచ్చుకున్నాం. ఓకేనా. పార్ట్ ఎన్నోదంటే పార్ట్ 4A. ఆర్టికల్ ఎన్నోదంటే 51A. పార్ట్ 4A అండ్ ఆర్టికల్ 51A. ఫండమెంటల్ డ్యూటీస్. మన ప్రతి సిటిజన్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ సమ్ డ్యూటీస్. మనం భారతీయ పౌరులుగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, మనకు కొన్ని విధులు ఉంటాయి. ఆ విధులను మనం ప్రాపర్గా నిర్వర్తించాలి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 1-2 తీసుకున్నారంటే టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. టు చెరిష్ ద నోబెల్ ఐడియాస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకోసం స్ట్రగుల్ చేసిండో ఆ నోబెల్ ఐడియాస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వైల్డ్ లైఫ్ని, మన దేశంలో ఉన్న వైల్డ్ లైఫ్ని కాపాడాలి. పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి. ఇదంతా ప్రతి సిటిజన్గా ఇట్ బాధ్యత, సిటిజన్స్ యొక్క బాధ్యత అది. దట్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీస్. తర్వాత సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి సార్ అంటే స్టేట్ అంటే గవర్నమెంట్ తీసుకోండి. గవర్నమెంట్ రిలీజియన్లోకి ఇన్వాల్వ్ కావద్దు. దట్ ఈస్ అ సెక్యులర్ స్టేట్. గవర్నమెంట్ రిలీజియన్ లోపలికి ఇన్వాల్వ్ కావద్దు, అది సెక్యులర్ స్టేట్. వెస్టర్న్ ఫిలాసఫీస్ ప్రకారం అంటే వెస్టర్న్ కంట్రీస్లో అంటే యూరోపియన్ కంట్రీస్లో ఉన్న సెక్యులర్ స్టేట్ల మోడల్ ఎట్లుంటుంది అంటే స్టేట్కి రిలీజియన్ అనేది ఉండదు. There is no religion for the state. That means they will not involve into the religion publicly. ఇప్పుడు జో బైడెన్ ఉన్నాడు, అతను ఒక క్రిస్టియన్, అతను ప్రైవేట్గా అతను పర్సనల్ లైఫ్లో చర్చకు పోవచ్చు. దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. బట్ లాస్ చేసేటప్పుడు కానీ ఇంకా వేరే విషయాలలో కానీ పబ్లిక్గా రిలీజన్లకు ఎంటర్ కాదు. బట్ ఇండియన్ సెక్యులరిజం ఈజ్ వెరీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు వెస్టర్న్ సెక్యులరిజం. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ వాట్ అంటే మేము రిలీజన్లోకి ఇన్వాల్వ్ అవుతాం, బట్ అందరినీ సమానంగా చూస్తాం. మేము రిలీజన్లోకి ఇన్వాల్వ్ అవుతాం, బట్ అందరినీ సమానంగా చూస్తాం. వి విల్ ట్రీట్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ. అర్థమవుతుందా? వాళ్ళేమో ఇన్వాల్వ్ కారు, మేమేమో ఇన్వాల్వ్ అవుతాం, కానీ అందరినీ సమానంగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి ఉంటే, ఒక ఎమ్మెల్యే ఉంటే, ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎమ్మెల్యే, ప్రజెంట్ రామ మందిరం కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. దానికి ఎమ్మెల్యే ఫండ్స్ కలెక్ట్ చేస్తాడు. ఇన్ దట్ టైమ్ హీ ఈజ్ ఎ బేసిక్ హిందూ.